అన్న మీరేం చెప్తారని ఏదైతే ఈ దీక్షకు సంబంధించి మరి మీ నాయకుడు అమర నిరాహార దీక్షకు అయితే పూనుకోవడం జరిగింది. సో ప్రభుత్వం చేస్తున్న వైఖరి కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న పాలన పరంగా ఎట్లా అనిపిస్తూ ఉంది, ఏం చెప్పదు? చూడండి, మా నాయకుడు బీసీల పట్ల 100% చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. మాట చెప్పినట్టు ఖచ్చితంగా వాళ్ళకొక హక్కుల పైన నెరవేర్చకపోతే మా ముందు ప్రణాళిక ఏందనేది ముందుగానే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాడు, బహిరంగంగా తీసుకెళ్ళాడు. కాబట్టి ప్రభుత్వమే ఈ డిమాండ్లను నెరవేర్చకుండా, కుంటి సాగు చెప్పకుండా, ఎటువంటి చలనం లేకుండా వాళ్ళు ఏదో మమ్మల్ని పరీక్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, మమ్మల్ని సహనంతో ఉన్నాం మేము, ఇప్పుడు మమ్మల్ని పరీక్షించొద్దు, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చొద్దు. మా నాయకుడు ఆరోగ్య పరిస్థితి నిన్న 24 అవర్స్ అవుతుంది. 24 అవర్స్ మంచినీళ్ళతో సర్దుకుంటుందండి బాడీ. మెల్లమెల్లగా గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతున్నాయి, మాకు తెలుస్తున్నాయి. మా నాయకునికి ముఖంలో కళ్ళ కూడా తగ్గుతుంది. మధ్యాహ్నం లోపల మేము ఒక గడువు ఇచ్చాము, పొద్దున్నే ఒక పత్రికా ప్రకటనలో చెప్పాము. మేము మధ్యాహ్నం లోపల మీ వైఖరిని మీరు చూపించి, మీ గవర్నమెంట్ తరఫున ఒక డాక్టర్ను పంపించి మా నాయకుని ఆరోగ్య పరిస్థితి మీరు తెలుసుకోకుండా ఉంటే మేము ఖచ్చితంగా రోడ్డు ఎక్కేదానికి మేము ప్లాన్ చేస్తున్నాము. మా కోరికలను న్యాయబద్ధమైన, ఈ ధర్మబద్ధమైన మా డిమాండ్లను నెరవేర్చుకొని ఒక ఆర్డర్ ఇవ్వకపోతే మేము తీవ్రతరం చేస్తాము. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేదానికైనా మేము వెనుకాడమనేసి మీకు మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ఎలక్షన్ టైంలో గుర్తొచ్చే బీసీలు కావచ్చు, బీసీలకు సంబంధించిన డిమాండ్లు కావచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు గుర్తుకు రావట్లేవు? ఎందుకు మరి బీసీలకు సంబంధించిన హామీల విషయంలో ఎందుకు ప్రభుత్వం వెనకడిగేస్తూ ఉందంటే ఏం చెప్తారు? చూడండి, ఈ ప్రభుత్వమే కాదు, గతంలో ఎన్నో ప్రభుత్వాలు బీసీలకు ప్రభుత్వం రాకముందు ఎన్నో చాలా విషయాలు చెప్తుంది. వాళ్ళ ప్రేమను వాళ్ళ వైపు తిప్పుకొని, ఓటు పరంగా మలుచుకొని, ఓట్లు వేయించుకొని, గవర్నమెంట్ ఫామ్ చేసుకొని తర్వాత బీసీలను వదిలేస్తుంది, గాలికి వదిలేస్తుంది. ఏమండి, వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు మా నాయకుడు ఇవ్వలేడా? మా నాయకుల చేత కదా? నువ్వేమన్నా మీ ఇంటి నుంచి ఇస్తున్నావా చంద్రబాబు నాయుడు గారు? మీ ఇంటి నుంచి ఏమన్నా ఇస్తున్నారా? మీ తాత ముత్తాతల ఆస్తి నుంచి ఏమన్నా మా బీసీ సోదరులకు మా సంక్షేమ పథకాలు ఇస్తున్నారా? చెప్పండి, సూటిగా నేను అడుగుతున్నాను. నేను ఒక బీసీ బిడ్డగా అడుగుతున్నాను. బీసీలే మాకు వెన్నెముక, బీసీలే మాకు వెన్నుదండ అని మీరు చెప్తుంటారు కదా పదే. ఏం చేశారు? మీరు చెప్పిన మాటలే మీరు అమలు పరిచేదానికి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు మీరు? మా నాయకుడు ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నాడు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు. అప్పటికే 24 అవర్స్ అయినా కూడా మీరు ఎందుకు స్పందించడం లేదు? న్యాయబద్ధమైన మా కోరికలు తీర్చేదానికి ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, సూపర్ 6 లాంటివి ఇలాంటి చాలా హామీలు ఇవ్వడం జరిగింది. అసలు అమలు విషయంలో ఎంతవరకు వచ్చింది? దాదాపు ఎందుకంటే 2 ఏళ్ళు అవుతా ఉంది ప్రభుత్వం వచ్చి, అమలు విషయంలో ఎంతవరకు ముందుకు సాగుతోందంటే ఏం చెప్తారు? చూడండి, సూపర్ 6 ఈ పథకాలన్నీ కొంతవరకు అమలు పరిచినా కూడా జనాలకు, మధ్యతరగతి బిలో లోయెస్ట్ ఉండే వాళ్ళకి ఏమనుకుంటారు, మా పథకాలు ఏదో పెన్షన్లు అవి వస్తే సరిపోతాయనేసి వాళ్ళు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తెలుసు, సాధారణమైన ప్రజలకు అది ఇస్తే చాలు, వేమొద్దు, వాళ్ళకు విద్య వద్దు, బుద్ధి వద్దు, ఏదైనా రాజధానిలో కావాల్సిన స్థలాలు వద్దు, వాళ్ళ పర్సంటేజ్ మనకు అన్ని ప్రాంతాల్లో మన రిజర్వేషన్గా అవసరం లేదు. వాళ్ళకి ఇచ్చేది ఏంది? ఒక పెన్షన్ ఇస్తే చాలు. బీసీ వర్గాలు వాళ్ళ మైండ్ సెట్ అంతే. వాళ్ళు తెలివిగా, వాళ్ళకు విద్య అవసరం లేదు. వాళ్ళకు విద్య తెలిస్తే మనల్ని క్వశ్చన్ చేస్తారు. వాళ్ళకి ఏదన్నా స్థలం ఇస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. మన మనుగడకు ప్రాబ్లం అవుతుందనేసి ఊరికే మాటల వరకే చెప్తారు వాళ్ళు, అంతేగాని ఏమి వాళ్ళు చేయరు. ఆయన చెప్పాడు కదా మీటింగ్లో, బీసీలను మేము లక్షాధిపతులు చేస్తాం, కోటీశ్వరులు చేస్తాం, పారిశ్రామికవేత్తలు చేస్తాం. ఏం చేసావయ్యా నువ్వు? మాకు దక్కాల్సిన మా హక్కులను మాకు ఇవ్వడం లేదు నువ్వు. అది చాలు. మాకేమి ఇవ్వద్దు, కొత్తగా స్పెషల్గా ఏమి ఇవ్వద్దు. మా హక్కులను నెరవేర్చండి, మా హక్కులను అమలుపరచండి చాలు. నువ్వే ఇచ్చేది ఏం లేదు మాకు. ఆ స్థానంలో ఎవరున్నా కూడా, మా నాయకుడు ఉన్నా కూడా, మా నాయకునికి ఒక అవకాశం ఏంటి? 2029 ఎలాగుంటుందో పాలన, ఎలా సంక్షేమ పథకాలు ఎలాగ అమలుపరచాలో, బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా వాళ్ళకు తోడ్పాటు చేయాలో అప్పుడు చూపిస్తాం. మా ప్రభుత్వం, బీసీవై ప్రభుత్వం ఖచ్చితంగా చూపిస్తుంది. అంతవరకు మీరు తెచ్చుకున్నారు కాబట్టి మీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుంది, మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుంది అనేసి ఈ సభాముఖంగా మీకు హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.